నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివార్లోని నో స్లాబులో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పరిశీలించారు. ల్యాబ్లో జరిగిన ప్రమాద తీరును, గాయపడిన కార్మికుల వివరాలను కంపెనీ యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫ్యాక్టరీలో ప్రమాదాలు, సేఫ్టీ మీటర్స్ లేకపోవడం వల్లే కార్మికులు చనిపోతున్నారని నారాయణ అన్నారు. ఇలాంటి ప్రమాదాలు యాజమాన్యపు హత్యగా భావిస్తున్నామని తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన, గాయపడిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆదుకుంటామని తెలిపారు. నిన్న జరిగిన ప్రమాదంలో ప్రభుత్వం పూర్తిగా విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నారాయణ డిమాండ్ చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో పలు కొనుగోలు కేంద్రాల్లో సందర్శించిన ఆమె కేంద్రాల్లో నిల్వ ఉన్న మొక్కజొన్నను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గోనె సంచుల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రోజులు తరబడి ధాన్యాన్ని కేంద్రాల వద్దే ఉంచుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యపై ప్రభుత్వానికి ఏమాత్రం ముందు చూపు లేదని, కేవలం ప్రకటనలకే పరిమితమై వ్యవహరిస్తోందని సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. పంట కోతల సీజన్ ముందుగానే తెలిపిన అవసరమైన గోనె సంచులు, నిల్వ సదుపాయాలు, సిబ్బంది ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతు తన పంటను అమ్ముకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి దురదృష్టకరమని, గోనె సంచుల కొరతను వెంటనే నివారించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా పుంగనూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీరాములు సస్పెండ్ అయ్యారు. హైకోర్టులో న్యాయమూర్తి ఎదుట అనుచితంగా ప్రవర్తించినందుకు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సిపి చలపతిరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 3న హైకోర్టులో విచారణ సందర్భంగా ఎఫ్ఆర్ఓ శ్రీరాము ప్రవర్తన చర్చనీయాంశమైంది. న్యాయమూర్తి ఎదుట ఎఫ్ఆర్ఓ ప్రవర్తించిన తీరు అటవీశాఖ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని డిఎఫ్ఓ తన నివేదికలో పేర్కొన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా కోర్టును తప్పుదోవ పట్టించేలా ప్రవర్తిస్తున్నందుకు ఏపీ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991 ప్రకారం శ్రీరాములుపై తక్షణమే క్రమశిక్షణ చర్యలు ప్రారంభించాలని అనంతపురం సర్కిల్ కన్జర్వేటివ్ కు సిఫారసు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో రైతులు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. నల్లచెరువు మండలం తవలం మర్రి గ్రామంలో రైతులకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పంపిణీ చేశారు. గతంలో లాగా పట్టాదారు పాసు పుస్తకాలపై రాజకీయ నాయకులు ఫోటోలతో స్వస్తి పలికామని, మీ ఆస్తి మీ సొంతమని ఎమ్మెల్యే అన్నారు. మీ మంచి మార్పుకు కూటమి ప్రభుత్వం నాంది పలికిందని ఎమ్మెల్యే వెంకటప్రసాద్ అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో చైల్డ్ సేఫ్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణంలోని సంజీవని ఆశ్రమంలో ఈస్ట్ జోను డీసీపీ అంకిత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చిన్నారుల భద్రత, సైబర్ నేరాలు, బాలల హక్కులు, రక్షణ చర్యలపై వివరించారు. సమాజంలో నేరాల పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ మోహన్ రావు దంపతులు, స్థానిక యువత పాల్గొన్నారు. కృష్ణానది తీరన శ్రీకాకుళం గ్రామాల్లో శ్రీకాకుళేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. దివిసీమలో భక్తులు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా విరజిల్లుతున్న శ్రీకాకుళేశ్వర స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పవిత్రమైన కృష్ణానది జిల్లాల్లో స్వామివారికి శేష అభిషేక కార్యక్రమాలు చేసి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఏడాదికి ఒకరోజు జరిగే ఉత్సవాలకు గ్రామంలో రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవ వేడుకల సందర్భంగా పలు సాంఘిక నాటకాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ పోలీసు బందోబస్తు నడుమ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఏపీ విద్యా వ్యవస్థలో మార్పు తెచ్చే లక్ష్యంతో ఉపాధ్యాయుల నైపుణ్యాలను కూడా అంతర్జాతీయ స్థాయికి పెంచాలని ఏపీ విద్యాశాఖ భావిస్తోంది. అందుకే గ్లోబల్ ఎక్స్పోజర్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రానికి చెందిన 37 మంది ఉత్తమ ఉపాధ్యాయుల బృందం ఈ నెల 4 నుంచి 9 వరకు సింగపూర్లో పర్యటించనుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా విధానం కలిగే దేశాల్లో సింగపూర్ ఒకటి. ముఖ్యంగా అక్కడ సెకండరీ విద్యా విధానం, బోధన పద్ధతులు, పాఠశాల నిర్వహణపై ఈ బృందం క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయనుంది. కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు మన ఉపాధ్యాయులు స్వయంగా చూసి తెలుసుకోవాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ భావిస్తున్నారు. దానికి అనుగుణంగా పర్యటన ద్వారా నేర్చుకున్న అంశాలను మన రాష్ట్ర పాఠశాలల్లో అమలు చేయడంలో బోధనలో నాణ్యత పెరుగుతోందని ప్రభుత్వం భావిస్తోంది.
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ శివార్లోని డ్రైవర్స్ కాలనీలో భారీగా గంజాయి పట్టుబడింది. ఎస్పీ ఆదేశాలతో పట్టణ శివార్లోని డ్రైవర్స్ కాలనీలో సీఐ వెంకట్రావు సోదాలు చేపట్టగా 6 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీలేరు అనే గ్రామం నుంచి తక్కువ ధరకు గంజాయిని తీసుకొచ్చి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యువతే లక్ష్యంగా గంజాయి మత్తుకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సీఐ అన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడిన వారిని చట్టపరంగా కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని శ్రీ వీరభద్రస్వామి దేవస్థాన గోశాలలో గోవుల మృతి చెందుతున్నట్లు ఘటనను భక్తులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా గోశాలలో ఒక సుడి ఆవు మృతి చెందడంతో మరింత తీవ్రతరం చేసింది. దేవస్థానానికి అనుబంధంగా నడుస్తున్న గోశాలలో గోవులకు అవసరమైన ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందక మృతి చెందుతున్నాయని భక్తులు ఆరోపిస్తున్నారు. గోవులను పవిత్రంగా భావించే ఈ దేవస్థానంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థాన అధికారులను వెంటనే స్పందించి గోశాలలో పరిస్థితులను మెరుగుపరచాలని, గోవులకు తగిన ఆహారం, వైద్య చికిత్స, శుభ్రత చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే గోశాల నిర్వహణపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.